హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయంలో ఏర్పడిన వివాదానికి ప్రస్తుతానికి తెరపడింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం కారణం కావచ్చు, లేదా ప్రభుత్వం కూడా వస్తున్న ప్రతిఘటన కారణంగా పునరాలోచించుకోవడం వల్ల కావచ్చు. తాత్కాలికంగానైతే ఈ వివాదానికి తెరపడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేసినారు. విద్యార్థుల మీద కేసులు ఎత్తేసినారు. క్యాంపస్ నుంచి బలగాల్ని తొలగించినారు. నిషేధాజ్ఞల్ని తొలగించినారు. మొత్తానికి ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచనలో పడిందనే అభిప్రాయం మాత్రం అందరికీ కలిగింది. ప్రభుత్వ భూములు అంటే ప్రజల ఆస్తి. ప్రజలే ఎన్నుకునే రాజకీయ పార్టీల అధికారంలో తాముండే 5 సంవత్సరాలు ఆ భూములు తమ సొంతం అని భావిస్తే పప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల వివాదం ఇందుకొక నిదర్శనం. గచ్చబౌలి భూముల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించింది. దాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇప్పుడు మళ్ళీ ఈ కేసు 16వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం వాదన ఎట్లా ఉంటుందో చూద్దాం. అయినా విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూముల్ని ప్రభుత్వాలు తిరిగి తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం, అక్రమంగా కబ్జాలకు గురి కావడం ఇవాళ తెలంగాణలో కొత్తగా జరుగుతున్న వ్యవహారం ఏం కాదు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ భూములకు ఇట్లా రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు హెచ్సియు భూమి విషయంలో విచారణ చేస్తున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీ కూడా వేసింది. ఆ కమిటీలోని 2 మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులే. పూర్వ విద్యార్థులు ఇద్దరు ప్రభుత్వంలో ఉంటే, ప్రస్తుత విద్యార్థులేమో ఈ భూమి స్వాధీనానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉండడం గమనిస్తాం. అట్లాగే ఈ మంత్రుల కమిటీ విశ్వవిద్యాలయం విద్యార్థులు, ప్రజా సంఘాలు తదితరులతో చర్చించింది. ఆ కారణంగానే ఈ చర్యలు తీసుకున్నది. ఇప్పుడు అయితే ఈ పని భూముల స్వాధీన కార్యక్రమం మొదలుపెట్టడానికి ముందే చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శలు వచ్చుండేవి కాదు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, రాజకీయ పక్షాల వారు ఉన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు ఏమీ ఉండవు. పర్యావరణవేత్తల దగ్గరికి వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో వీళ్ళు ప్రవర్తించే తీరు విచిత్రంగా ఉంటుంది. పర్యావరణ ఉద్యమకారులు 2 రకాలుగా ఉంటారన్నాడు డాక్టర్ బాలగోపాల్ ఒక సందర్భంలో. పర్యావరణాన్ని ప్రజల కోసం కాపాడాలనుకునేవారు, పర్యావరణాన్ని ప్రజల నుండి కాపాడాలనుకునేవారు. ఈ 2 రకాలు. ప్రజల కోసమే కాపాడాలనుకున్న పర్యావరణాన్ని తెలుసో తెలియకో ధ్వంసం చేసే చర్యల గురించి ప్రజలకు హితం చెప్పాల్సిన అవసరం రావచ్చు, అది వేరే సంగతి. కానీ పర్యావరణాన్ని ప్రజల కోసం కాకుండా ప్రజల నుండి కాపాడాలనుకునే వారికి ప్రజలు ఒట్టి న్యూసెన్స్గా మాత్రమే కనిపిస్తారంటాడు డాక్టర్ బాలగోపాల్. సరే, పర్యావరణవేత్తల విషయం ఎట్లా ఉన్నా, 3వ రకం వాళ్ళు రాజకీయ పక్షాలు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కొంత భూభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న వ్యవహారంలో తాజాగా ప్రతిపక్షంలో కూర్చున్న, దశాబ్ద కాలం అధికారం చెలాయించిన భారత రాష్ట్ర సమితి గురించి మాట్లాడుకోవాలి. అట్లాగే ఈ వ్యవహారాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోయి జాతీయ సమస్యగా సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన భారతీయ జనతా పార్టీని గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రాంతీయ శక్తిగా భారత రాష్ట్ర సమితి తాను అధికారంలో ఉండగా చేసిన పనులన్నింటినీ మర్చిపోయి మాట్లాడుతున్నది. రాజకీయ పార్టీలన్నిటికీ అలవాటేనేమో. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడడం. 2014 జూన్లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే 2015 ఏప్రిల్లో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్లో జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించి తాము తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఎటువంటి వివాదాలు లేని ప్రభుత్వ భూములను రాష్ట్రమంతటా గుర్తించండి, ఎన్ని భూములు ఉన్నాయో మాకు లెక్కలు చెప్పండి అని ఒక ఫర్మాన్ జారీ చేశారు.
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన భూముల్ని గుర్తించి ఏలిన వారికి నివేదిక అందజేశారు. ఆ తర్వాత కాలంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1743 చోట్ల 12,500 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి 14,500 కోట్ల నిధులు సేకరించాలని ఆలోచిస్తున్నట్టు, అందులో హైదరాబాద్లోనే 363 చోట్ల 417 ఎకరాల భూమి ఉందని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 2017లోనే ప్రత్యేక వార్త రాసింది. హైదరాబాద్లో గుర్తించిన 417 ఎకరాల భూమిలో అత్యధిక భాగం ఆ తర్వాత తాను అధికారంలో ఉన్న కాలంలోనే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అమ్మేసింది. ఇక్కడ భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకుల్లో ఒకరు మాజీ మంత్రి అయిన కేటీ రామారావు ప్రస్తుత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూవివాదం మీద స్పందిస్తూ చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకోవాలి. ఆ భూములు ఎవరు కొనొద్దని, కొన్నా తమ ప్రభుత్వం రాగానే దాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ఇంకో 4 ఏళ్ల తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కేటీ రామారావు గారి మాటల్ని ఆదర్శంగా తీసుకొని ఆయన పార్టీ అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో అమ్మిన భూములను తిరిగి వాపసు తీసుకునేందుకు ప్రయత్నం మొదలు పెడితే ఏం జరుగుతుంది? ప్రజల అవసరాల కోసం కాకుండా ఏ ప్రభుత్వం అయినా భూములు అమ్మినా సరే దాన్ని నిలువరించాల్సిందే. అందుకోసం జరిగే ప్రజా ఉద్యమాల్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు ఉండవు. కానీ కొన్ని సందర్భాల్లో వీరి వెనకాల రాజకీయ పక్షాలు చేరి ప్రజాభిప్రాయాన్ని, ప్రజాగ్రహాన్ని తమకు అనుకూలంగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుంటాయి. దాని నుండి వాళ్ళ హెచ్సియు విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడినట్టే 1999 నుండి 2004 వరకు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉండింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఆయన ఉన్న కాలంలో ఇదే హెచ్సియు భూముల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యవహారాన్ని బీజేపీ నాయకులు కావాలని మర్చిపోతున్నట్టున్నారు. తమ మిత్రుడిగా ఉండగానే ఆయన హెచ్సియులోని ఇదే 400 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మిన వ్యవహారంలో ఆ తర్వాత జరిగిన రగడ అందరికీ తెలిసిందే. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ భూముల అమ్మకాన్ని రద్దు చేసింది. అది మర్చిపోయి భూమి పుట్టిన తర్వాత ఇదేదో మొదటిసారిగా ప్రస్తుతం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారు అని ఢిల్లీ వీధుల్లో గొంతు చించుకుంటున్న బీజేపీ నాయకులు ఒకసారి చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకాన్ని కూడా గుర్తు చేసుకుంటే మంచిది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. 2023లో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల దురాక్రమణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం ప్రారంభించినందుకు అభినందనలు అందుకున్నారు. అట్లాగే మూసీ ప్రక్షాళనకు నడుం కట్టి మరింత మెప్పు పొందారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకోవాలన్నప్పుడు అది ప్రజల ఆస్తి కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఆ కమిటీ ఏదో ముందే వేసి అన్ని వర్గాలతో మాట్లాడిన తర్వాత ఈ పనికి పూనుకొని ఉంటే ఆయన ప్రతిష్ట మూడింతలు పెరిగి ఉండేది. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తే సరిపోదు, అట్లా ఉన్నామని, పరిపాలిస్తున్నామని ప్రదర్శించుకోవాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. అది మన ఏలికలు మర్చిపోతూ ఉంటారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూభాగం విషయానికి వద్దాం. 1974లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 6 సూత్రాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటైన ఈ యూనివర్సిటీకి 2300కు పైగా ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో ఎక్కువ భాగం అటవీ సంపద ఉన్నది. దీన్ని పరిరక్షించుకోవడానికి విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని అభినందించాల్సిందే. వాళ్ళ చదువు సాగినంత కాలమే అక్కడ ఉంటారు. ఆ తర్వాత జీవనోపాధి వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి అక్కడి భూముల విషయంలో స్వప్రయోజనాలు ఏవి ఉండవు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా కాకుండా
అందులోని ప్రభుత్వ భూమిని గుర్తించి అటవీ సంపదకు ఎటువంటి హాని కలగని విధంగా అందరినీ మెప్పించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభుత్వ భూములు అశేష ప్రజానికపు అవసరాలకు ఉపయోగపడాలి. అంతే తప్ప రాజకీయ పక్షాలు అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల అమలు కోసం భూముల్ని తెగనమ్మి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఆ భూములను ఉపయోగించడం ఎప్పుడూ ఎక్కడా సమర్థనీయం కాదు.